షణ్మిత. పుష్ప 2 తగ్గేదేలే. అవును, ఎక్కడ అల్లు అర్జున్ గారు అయితే అస్సలు తగ్గట్లేదు, ఇచ్చి పడేస్తున్నారు మొత్తం మీద అయితే. సో మనం మూవీలో సాంగ్ గురించి, శ్రీలీల గురించి మాట్లాడుకుందాం కొంచెం సేపు. సో శ్రీలీల గురించి ఎందుకంటే చెప్తాను, వెయిట్. సో సాంగ్ అయిన తర్వాత ఈ సాంగ్ లో ఎవరిని పెట్టాలి అని వాళ్ళు సర్చ్ చేస్తున్న టైంలో సో మనకి పుష్ప 1 లో సమంత గారిని చూపించారు స్పెషల్ సాంగ్ లో. సో దాని తర్వాత అంత బ్రేక్ చేయాలి అంటే డాన్స్ బాగా చేయాలి అనుకునే టైంలో ఎవరిని చూస్ చేసుకుంటే బాగుంటది అని సర్చ్ చేస్తున్నప్పుడు సో మనకు ధమాకాలో శ్రీలీల డాన్స్ ఇచ్చి పడేసింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని శ్రీలీల అయితే బాగుంటుంది డాన్సింగ్ క్వీన్ అనేసి సో శ్రీలీలని చూస్ చేసుకొని పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి శ్రీలీలని తీసుకోవడం జరిగింది. సో సాంగ్ వచ్చిన 1 day లోనే చాలా మిలియన్స్ లో వెళ్ళింది, ట్రెండింగ్ 1 లో ఉంది సాంగ్. సో ఆ సాంగ్ ని మన సమంత గారు షేర్ చేయడం జరిగింది. షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు. దానికి ఏమని ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? ఓకే, నేనే చెప్పేస్తున్నాను లేండి, మీకు అంత స్ట్రెస్ ఇవ్వను, మీరు అంత ఆలోచించి బుర్రలు ఖరాబ్ చేసుకునే అంత అవసరం లేదు, నేను చెప్పేస్తాను మీకు. సో ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు, ఏంటి అంటే డాన్స్ చంపేశావు శ్రీలీల అంటూ 5 ఇమోజీస్ యాడ్ చేసి మరి షేర్ చేశారు. సో మనం పుష్ప 1 లో చూసుకున్నట్లయితే సమంత గారు డాన్స్ అయితే చాలా బాగా చేశారు, అండ్ పుష్ప 2 లో శ్రీలీల డాన్స్ కూడా చాలా బాగుంది. అంటే సమంత గారు డాన్స్ ని శ్రీలీల బ్రేక్ చేసిందా, బ్రేక్ చేయలేదా? ఎవరు బాగా చేశారు? సమంత బాగా చేసిందా, శ్రీలీల బాగా చేసిందా? సో మీకేమనిపిస్తుందో